బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సీబీఐ. ఢిల్లీ లోధి రోడ్ జవహర్లాల్ నెహ్రూ మార్గ్లోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో సీబీఐ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా పేర్కొన్న సీబీఐ ఈ కుంభకోణానికి సంబంధించి కీలక వివరాలపై ఆమె నుంచి కూపీ లాగుతోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారిచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ పై కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న కవితపై ఈ రోజు ఏ కోణాల్లో ప్రశ్నలు కురిపించనున్నారు సీబీఐ అధికారులు? ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లోధి కాలనీలోని జవహర్లాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద నేనున్నాను. ఇదే దేశానికి సీబీఐ కేంద్ర హెడ్ క్వార్టర్స్. సో ఈ హెడ్ క్వార్టర్స్లో ప్రస్తుతం కవితను సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. 10 అంతస్తుల భవనం ఇది. సో అనేక విభాగాలు సీబీఐకి సంబంధించి ఈ బిల్డింగ్లో పనిచేస్తున్నాయి. ఇందులో ప్రత్యేక కస్టడీ సెల్ కూడా ఉంది, అలాగే ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఇంట్రాగేషన్ సెల్ కూడా ఉంది. సో ప్రస్తుతం ఆ ఇంట్రాగేషన్ సెల్లోనే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, అలాగే పాత్రధారిగా ఇటు రిమాండ్ రిపోర్ట్లో సీబీఐ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు అందజేయడం, అలాగే సౌత్ గ్రూప్ నుంచి డబ్బును సమకూర్చడం, అలాగే నిందితులుగా ఉన్న వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ కానీ, శరత్ చంద్రారెడ్డి, దినేశ్వరరావు ఇచ్చిన స్టేట్మెంట్స్తో పాటుగా కవితకు సంబంధించిన వ్యక్తులు ఇటు కవిత పిఏ అశోక్ కౌశిక్, అలాగే కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అలాగే కవిత కోసం పనిచేసిన అభిషేక్ బోయిన్పల్లి, అలాగే కవిత బినామీగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై. సో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన కూడా ప్రస్తుతం కవితను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 100 కోట్ల రూపాయలని ఇటు సౌత్ గ్రూప్ నుంచి సమకూర్చడంలో మాగుంట శ్రీనివాసరెడ్డిని 50 కోట్లు అడిగారు, అందులో 25 కోట్లు ఆయన సమకూర్చారు. అలాగే శరత్ చంద్రారెడ్డి కూడా 14 కోట్లు ఒకసారి, అలాగే 80 లక్షల రూపాయలు జాగృతి ఫౌండేషన్కి ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ గల కారణాలు ఏంటి, అలాగే లిక్కర్ వ్యాపారంలో మీరు భాగస్వాములుగా ఉన్నారా, లిక్కర్ పాలసీ మీకు అనుకూలంగా లిక్కర్ వ్యాపారంలో మీరు ఇక్కడ ఢిల్లీలో వ్యాపారం చేసేందుకు ఆ పాలసీని మీకు అనుకూలంగా రూపొందించమని చెప్పి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారా, అలాగే దానికి గాను మీరు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారా, ఇటువంటి అన్ని అంశాలను కూడా కవితను ప్రశ్నించబోతున్నారు. అలాగే మనీష్ సిసోడియాని కలిశారా, కేజ్రీవాల్తో మాట్లాడారా, అలాగే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంకు సంబంధించి మీకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేయాలని, కమిషన్ రేట్లను పెంచాలని, అలాగే ముందస్తుగానే జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ లిక్కర్ పాలసీ 2021-22 పాలసీ రూపొందించే సమయంలో ఆ పాలసీకి ముందస్తు కాపీ మీ వాట్సాప్కి వచ్చిందా, ఇటువంటి అనేక కోణాల్లో కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే వాంగ్మూలాలు, వీటన్నిటిపైన కూడా కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ప్రశ్నించడం జరుగుతుంది. మౌఖికంగా అలాగే లిఖితపూర్వకంగా కూడా ఓరల్గాను కవితను నుంచి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడతారు. అలాగే లిఖితపూర్వకంగా కూడా ఈ స్టేట్మెంట్ గురించి మీరేమంటారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పి సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక రోజులో ముఖ్యంగా 6-7 గంటల కంటే ఎక్కువ క్వశ్చనింగ్ అనేది ఉండదు. సో కవితకు 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు కూడా కస్టడీలో నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాదుల్ని కలిసేందుకు కూడా కోర్టు అనుమతించడం జరిగింది. అలాగే కవితకు సంబంధించిన కొన్ని వస్తువుల్ని, అలాగే హోమ్ ఫుడ్ని కూడా పర్మిట్ చేయడం జరిగింది. కొన్ని పుస్తకాలు కవిత చదువుకునేందుకు కోర్టు అనుమతించడం జరిగింది. సో సాయంత్రం మోహిత్ రావు కవిత తరపు న్యాయవాది, అలాగే కవిత భర్త అనిల్, అలాగే కేటీఆర్ కూడా కలిసేందుకు అవకాశం కల్పించడం జరిగింది. పిఏ శరత్తో పాటుగా ఇంటి భోజనం, ముఖ్యంగా పర్సనల్ అసిస్టెంట్ ఇంటి భోజనాన్ని తీసుకొచ్చి సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా సిబిఐ ఏవైతే నిన్న కోర్టు ముందు వాదనలు వినిపించిందో, రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగిందో, ఈ హవాలా రూపంలో డబ్బు తరలించడం కానీ, ముఖ్యంగా లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు అయ్యేందుకు ఇటు శరత్ చంద్రారెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి డబ్బుని ఏ విధంగా తరలించారు, దాంట్లో మీ పాత్ర ఏంటి, ముందస్తుగా లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ఢిల్లీలో, హైదరాబాద్లో హోటల్స్లో జరిగిన సమావేశాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలు, అలాగే ప్రధానంగా వాళ్ళ వద్ద ఉన్న ఆధారాలు, వాట్సాప్ చాట్స్కి సంబంధించి కవిత మొబైల్ ఫోన్స్ నుంచి ఇప్పటికే డేటాని రిట్రీవ్ చేయడం జరిగింది. సో కొన్ని మొబైల్ ఫోన్స్లో డేటా డిలీట్ అయ్యి
పూర్తిగా ఫార్మాట్ చేసిన కొన్ని ఫోన్స్ నుంచి కవిత పంపించిన సందేశాలు బుచ్చిబాబు ఫోన్లో కూడా ఉంటాయి కాబట్టి సిఏ ఆడిటర్ సో ఆయన ఫోన్ నుంచి కూడా డేటా రిట్రీవ్ చేశారు. అలాగే హోటల్స్లో జరిగిన సమావేశాలకు సంబంధించి కొన్ని ఫోటోలు వివిధ వ్యక్తుల నుంచి రిట్రీవ్ చేయడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ నుంచి. సో వాటిపైన కూడా కవితను ప్రశ్నించబోతున్నారు. ఇటు కవితకు సంబంధించిన వ్యక్తులు అభిషేక్ బోయిన్పల్లి, అలాగే బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఆమె కోసం పనిచేశారా, లిక్కర్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారా, కవిత తరపు బినామీగా అరుణ్ పిళ్ళై ఉన్నారా, ఇండోస్పిరిట్స్ కంపెనీలో 33% వాటా ఉందా, అలాగే రిటైల్ జోన్స్ దక్కించుకున్నందుకు శరత్ చంద్రారెడ్డి నుంచి 25 కోట్లు, ఒక్కో జోన్కి 5 కోట్ల చొప్పున డిమాండ్ చేశారా, అలాగే భూ లావాదేవీల కింద పూర్తిగా ఈ మనీ ట్రాన్సాక్షన్ అన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం చేశారా, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా కవితను ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే కవితను 2 సార్లు సిబిఐ ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. 2021 డిసెంబర్ 11న హైదరాబాద్లోనే కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నించారు. కానీ అప్పటికి అభిషేక్ బోయిన్పల్లి కానీ, అలాగే ఇటు అరుణ్ రామచంద్ర పిళ్ళై కానీ, బుచ్చిబాబులు కానీ వీరిని పూర్తి స్థాయిలో కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వలేదు. అలాగే వీరు అప్రూవల్గా కూడా మారలేదు. శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవ్ కానీ వీళ్ళు ఇంకా అప్రూవల్గా కూడా మారలేదు. ఆ తర్వాత మళ్ళీ కవితకు ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చినా ఆమె ఆ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 5వ తేదీన ఈ ఏడాది ఈడీ అరెస్ట్ చేసిన అనంతరం తిహార్ జైల్లో కవితను ఏప్రిల్ 6వ తేదీన ప్రశ్నించారు. అలాగే కవిత విచారణకు సహకరించకపోవడం, కవితకు ఎగనెస్ట్గా ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఉండడంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా కోర్టుకు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశారు. కోర్టు అనుమతించడంతో కవితను ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేశారు. అనంతరం 12వ తేదీ కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేశారు. సో ఈ రోజు కస్టడీకి 3 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఈ సిబిఐ కేంద్ర కార్యాలయంలోనే కవిత ఉండబోతున్నారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఈ సిబిఐ కేంద్ర కార్యాలయంలోనే కవిత ఉంటారు. సో కవితను వాళ్ళకి అనువైన సమయంలో కవిత పరిస్థితిని చూసి కవితను ప్రశ్నించడం జరుగుతుంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన ఆమె పాత్ర పైన ఆరా తీయడం జరుగుతుంది. ఈ 3 రోజుల కస్టడీ అనంతరం ఒకవేళ కేసు ఇన్వెస్టిగేషన్కి కవిత సహకరిస్తే ఆ కేసు దర్యాప్తు పురోగతి ఏ విధంగా ఉందన్నది కోర్టుకు తెలియజేస్తారు. ఒకవేళ సహకరించకపోతే కనుక మళ్ళీ కస్టడీ ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరే అవకాశం ఉంది. అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని చెప్పి కోరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఇదే తరహాలో మనీష్ సిసోడియా, అలాగే సమీర్ మహేంద్రు, విజయనార్ ఈ విధంగా 2 కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో కవితను కూడా 2 కేసుల్లో, ఈడీ కేసులో, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్ట్ అయ్యారు. అలాగే ఈ సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు. సో చూడాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి కవిత ఎంతవరకు సహకరిస్తుంది, ఇంకా ఎటువంటి పరిణామాలు లిక్కర్ కేసులో వెలుగులోకి వస్తాయి, కవిత ఎటువంటి సమాచారం సిబిఐకి ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.